గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆర్యా హాస్పిటల్. ఇది కొత్త ఇంట్రొడక్షన్. ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. ఇప్పుడు నేను ఒక పేషెంట్‌ని అడ్మిట్ చేశాను, ఒక లేడీని. తనకి డెలివరీ చేసి 2 వీక్స్ అయింది. చక్కగా హెల్తీగా ఇంటికి వెళ్ళింది. హై గ్రేడ్ ఫీవర్, యూరిన్ ఇన్ఫెక్షన్‌తో వెనక్కొచ్చారు. హ్మ్. ఎందుకు అంటే వాటర్ తాగితే బేబీకి జలుబు చేస్తదంట. అందుకని బాలింతకి వాటర్ తాగనివ్వలేదు ఇంట్లో వాళ్ళు. ఏమనాలి దీన్ని? అంటే డాక్టర్లకి, గైనకాలజిస్ట్‌ల కంటే, పిల్లల డాక్టర్ కంటే కూడా చాలా ఎక్కువ మన ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుసనుకుంటారు. ఎన్ని సార్లు చెప్పినా కూడా సేమ్ మిస్టేక్ చేస్తే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బాలింతలు వాళ్ళు పిల్లలకి పాలిచ్చే వాళ్ళకి చాలా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. చాలా వరకు బాడీలో ఉన్న వాటర్ మిల్క్ ప్రొడక్షన్‌కి ఎళ్ళిపోతది. వాళ్ళెలా రికవర్ అవుతారు? డెలివరీ నుంచైనా, సర్జరీ నుంచైనా. అండ్ ఇలాగ వాటర్ రెస్ట్రిక్ట్ చేసేస్తే ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ బ్లడ్ కూడా క్లాట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో, దయచేసి సగం సగం నాలెడ్జ్ తోటి, విపరీతమైన భయంతోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. ప్రెగ్నెంట్ లేడీస్‌కి, పిల్లలకి. హోప్ ఇట్స్ యూజ్‌ఫుల్ టు యూ ఆల్. లైక్ ఒక్కళ్ళైనా మారతారని హోప్‌తో చేస్తున్నాను.